హాయ్ గైస్, అనుకోకుండా ఒక వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసినందుకు గుర్తొచ్చింది, ఈ వీడియో తీస్తే బెటర్ అని చెప్పి. అయితే వీడియో క్లిప్స్ అయితే కొన్ని తీశాను. అది కూడా నేను వాయిస్ కూడా చెప్పలేదు, చాలా మంది తీశాను. దానికి వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోని అయితే టీవీ డిస్ప్లే అయితే మార్చాను నేను. రెగ్యులర్ గా నేను చాలా డిస్ప్లే అయితే మనం మారుస్తూ ఉంటాం. ఈ రెగ్యులర్ గా మార్చేటికి ఇటుకి తేడా ఏంటంటే, ఇప్పుడు డిస్ప్లేలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక దాంట్లో ఎల్జీ ఉంటుంది, ఒక దాంట్లో ఇన్నోలెక్స్ ఉంటుంది, ఒక దాంట్లోనేమో వివిధ రకాలైన బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ కి డిస్ప్లేలు మారుస్తూ ఉంటాం మనం. మార్చినప్పుడు సేమ్ డిస్ప్లే చేస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే అది తీసేస్తాం, ఆ పాత డిస్ప్లే పక్కన పెట్టేస్తాం, కొత్త డిస్ప్లే చేస్తాం, అయిపోతుంది. కానీ కన్వర్షన్ ఎలా అంటే, ఇప్పుడు దాంట్లో బోయి ప్యానల్ కానీ ఇన్నోలెక్స్ అనుకోండి, దాన్ని ఇప్పుడు ఎల్జీ కన్వర్ట్ చేస్తాం, ఎల్జీ ప్యానల్ కింద వేస్తాం అనుకోండి, అప్పుడు అయితే మనకి ఉపయోగపడుతుంది. ఈ వీడియో అయితే ఇప్పుడు అదే కస్టమర్ అయితే ప్యానల్ గ్లాస్ షాట్ అది అయితే ప్యానల్ వేసుకోమని సజెస్ట్ చేసి కస్టమర్ కూడా ఓకే అన్నాడు. వేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను. వేసేటప్పుడు వీడియో తీయలేదు, కొంచెం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మొదలు పెట్టాను. చిన్న చిన్న క్లిప్పులు తీసాను, అది కూడా వాయిస్ ఓవర్ నేనే ఇస్తాను. అయితే స్టార్ట్ చేసినది గుర్తొచ్చింది వీడియో తీద్దామని అయితే తీసాను. నేను ఎలా చేస్తున్నాను, డిస్ప్లే ఎలా మారుస్తున్నాను, చాలా క్లారిటీగా అయితే మీకు చెప్తాను. తీసిన వాటిలోనే అర్థం చెప్తున్నాను. ఈసారి మాత్రం కంపల్సరిగా ఇలా కన్వర్షన్ అంటే వేరే కంపెనీ బ్రాండ్ నుంచి, ఇన్నోలెక్స్ బ్రాండ్ నుంచి ఎల్జీకి మారుస్తున్నప్పుడు, ఆ బోయి ప్యానల్ నుంచి ఎల్జీకి మారుస్తున్నప్పుడు, ఏయుఓ ప్యానల్ నుంచి ఇలా మారుస్తున్నప్పుడు, వేరే ప్యానల్స్ ఉండి వేరే ప్యానల్స్ వేస్తున్నప్పుడు కూడా నేను చెప్తాను. అలా క్లియర్ గా చెప్తాను ఈసారి. ఇప్పుడైతే కొంచెం క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందు నేను డిస్ప్లే చూపిస్తాను, టీవీ చూపించిన తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేస్తాను. ఇదేనండి పోయిన డిస్ప్లే అయితే, ఇది గ్లాస్ షాట్ వల్ల అయితే ఇది మనం డిస్ప్లే అయితే కస్టమర్కి మార్చాలని చేసాము. కస్టమర్ అయితే ఇనోలెక్స్ ఉంది ప్యానల్, కస్టమర్కి అయితే మనం ఎల్జీ అయితే రిఫర్ చేసాము. కస్టమర్ కూడా ఓకే అన్నారు. అయితే ఇది సింగిల్ కాఫ్ కాబట్టి మనకైతే ఇది సెట్ అవ్వదు. మనకి డ్యూయల్ కాఫ్ కాబట్టి ఇక్కడైతే అల్యూమినియం ప్యానల్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే కట్ చేయాలి. అది కట్ చేసి దాని మీద ఎక్కించాలి. అయితే పాత డిస్ప్లే మీద మెజర్మెంట్ తీసుకుని అయితే ఇదైతే పాత ఎల్జీ డిస్ప్లే, ఇది డబుల్ కాఫ్. ఈ డబుల్ కాఫ్ అయితే మీరు కరెక్ట్గా గమనిస్తే ఇది కొన్ని మార్క్ పెట్టుకున్నా. ఇక్కడ దీనికి వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఈ మార్క్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్క్ తగ్గట్టుగా అయితే మనం ఈ డిస్ప్లే యొక్క అల్యూమినియం బాడీని అయితే మనం కట్ చేయాలి. అది ఆ టూల్ తో నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఎక్కించి కూడా చూపిస్తాను మీకు కొత్త డిస్ప్లే. ఇప్పుడు ఆ టూల్ కూడా ఎలాంటిదో చూపిస్తాను. హలో గైస్, మనం యూజ్ చేయబోయే టూల్ అయితే ఇది ఇంచుకో. ఇది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను దీని లింక్ కూడా. అక్కడ మీరు చూడండి. ఇదైతే మనం కట్టిన వాళ్ళు, దీనికైతే బ్లేడ్ వేసాము, ఐరన్ కోసే బ్లేడ్. దీని నుంచి అయితే మనం కట్ చేయబోతున్నాం. ఎలా కట్ చేస్తా కూడా మీకు చూపిస్తాను. కట్ అయిన తర్వాత ఇవ్వండి, ఇది ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ కూర్చోబెట్టినప్పుడు చాలా నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే మనకి డస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ డస్ట్ అంటే ఆ లైటింగ్ వచ్చినప్పుడు డిస్ప్లే మీదుగా రిఫ్లెక్షన్ లాగా కనపడుతుంది, బాగోదు చూడడానికి. అందుకని నీట్గా అయితే మరి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కించాలి. ఇదైతే మీరు చేస్తారని కాదు, ఒక అవగాహన కోసం ఇలా చేస్తామని అయితే మీకు చెప్తున్నాను. దాన్ని జాగ్రత్తగా చూసుకొని 1 బై 1 కూర్చోబెట్టుకుని చాలా లాకులు అయితే అయినా లేదో కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి. ఇక మెయిన్ పార్ట్కి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు డిస్ప్లే కూర్చోబెట్టే టైం అయితే వచ్చింది. ఇది ఎల్జీ డిస్ప్లే, మనం తీసుకొచ్చిన కొత్త డిస్ప్లే. ఇదే మనం ఎక్కించిపోతున్నాం. ఇది చాలా మెయిన్ పార్ట్, అంటే చాలా నీట్గా ఉండాలి. బ్యాక్ సైడ్ అయితే ఫిల్మ్ ఉంటుంది, పాలరైజ్డ్ ఫిల్మ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఫ్రంట్ టు బ్యాక్ ఉంటుంది కదా. దాని ప్రొటెక్టర్ కింద ఫిల్మ్కి ఒక కవర్ అయితే వస్తుంది. దాన్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్. దాన్ని రిమూవ్ చేసుకుంటేనే ఎక్కించాలి. లేకపోతే ఏంటంటే దాని మీద ఉన్న షేడ్ కానీ గీతలు కానీ అయితే డిస్ప్లే ప్రభావం చూపిస్తే కొంచెం లైట్గా బ్లాక్ ఇష్యూ వస్తుంది. కాబట్టి మనం అయితే కంపల్సరీగా పీకేయాలి. పీకిన తర్వాత వేస్తాము. ఇదైతే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది డిస్ప్లే మేము ఎక్కించేటప్పుడైనా సరే, ఎవరు ఎక్కించేది చిన్న పొరపాటు జరిగినా సరే ఇది పగిలిపోయే అవకాశం ఉంది. ఇది వేలలో నష్టపోతుంది. దీనికి సుమారు 12,000 దాకా నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది. అంత కాస్ట్లీయెస్ట్ ఇది. అది గ్లాస్ కూడా చిన్న బ్రేకబుల్ అండి. కూర్చోబెట్టేటప్పుడు ఎడ్జ్ టు ఎడ్జ్ కంపల్సరీగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కూర్చోబెట్టాలి. నేనైతే సుమారు ఒక 16,000 రూపాయల డిస్ప్లేనే పగలగొట్టేసాను నా చేతుల ద్వారా. అలా అనుభవం అయితే చెప్తున్నాను. ఇది చాలా మెయిన్ పార్ట్. దీన్ని చాలా కార్నర్ కూడా చాలా చూసుకోవాలి. నాకైతే ఒక దెబ్బకి జ్ఞానోదయం అయిపోయింది. దానివల్లే చాలా నీట్గా 1 బై 1 క్రాస్ చెక్ కంపల్సరీగా చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఏదైనా కూర్చోబెడతాను. ఈ ఎడ్జ్లు అయితే చాలా ఇంపార్టెంట్. ఎడ్జ్లు చాలా కంపల్సరీగా చూడాల్సిన పార్ట్ అది. ఎందుకంటే ఆ ఫ్రేమ్ కూర్చోబెడతాం కదా, మన ఫ్రేమ్ కూర్చోబెట్టినప్పుడు అయితే
అది పోయే అవకాశం ఉంది. డిస్ప్లే చిన్న క్రాక్ కొద్దిగా ఫ్రేమ్ మీదకి ఎక్కిన తర్వాత మన ఫ్రేమ్ కూర్చోబెడితే చాలు, అది ఇరిగిపోవడానికి చాలా ఛాన్స్ ఎక్కువ. ఊరికే అసలు ఇరిగిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నేను కాఫ్లో కూడా ప్లేస్మెంట్ కూడా నీట్గా గమ్మేసి అంటించుకుని, టేప్ వేసి అంటించుకుని ఫ్రేమ్ కూర్చోబెడతాను. ఫ్రేమ్ లాకులు అయితే కూర్చోబెడతాను, చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాలి లాకులకి. 1 బై 1 అది కూడా నేను చెక్ చేసుకుంటానే బిగిస్తాను. నాకు అలవాటైపోయింది, ఎందుకంటే ఒక్కసారి దెబ్బ తగిలితే మర్చిపోం కదా, అందుకని అయితే అలవాటైపోయింది. ఒకసారి 1 బై 1 మీరు క్రాస్ చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఏదైనా వర్క్ చేసిన, ఇదే కనుక కాదు, ఏదైనా వర్క్ చేసినా సరే క్రాస్ చెక్ చేసుకోవడం చాలా బెటర్. అది 1 బై 1 చూసుకుని ఈ ఫ్రేమ్ కూర్చోబెట్టేసిన తర్వాత మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అది ఎలా ఏంటి అనేది. ఈ డిస్ప్లే మార్చడం అనేది ఈ ఇది ఒక అవగాహన కింద తీసుకోండి. ఎవరైతే టీవీ వర్కర్స్ ఉంటారో వాళ్ళు చేస్తారు కదా, చేయండి. మీరు ఇంట్లో అయితే ప్రయత్నించి బాగండి. 12,000 నుండి 15,000 దాకా పోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అంత కాస్ట్లీ ఉంటాయి. అది పట్టుకుంటే థిక్నెస్ చాలా, ఊరికే ఒక చేతితో లిఫ్ట్ చేద్దాం అనుకుంటే అది పగిలిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త తీయాలి. 1 బై 1 కంపల్సరీగా చెక్ చూసుకోవాలి. మేము బిగించడానికి ఇంత కష్టపడతాం మేము, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా సరే మేము డబుల్ పే చేయాలి. అందుకని చాలా క్రాస్ చెక్ చేసుకునే వరకు చూసుకుంటాం. అందుకనే ఇంకా తప్పదు. డిస్ప్లే అయితే ప్రాపర్ గా మొత్తం అయితే కూర్చోబెట్టేసాను. కూర్చోబెట్టిన తర్వాత డిస్ప్లే ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, డిస్ప్లే కొద్ది వేసిన తర్వాత ఎలా ఉంది, అంతా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఈసారి నెక్స్ట్ టైం డిస్ప్లే వేసేటప్పుడు అయితే చాలా క్లారిటీగా అయితే చెప్తాను మీకు, ఎందుకంటే కొన్ని వర్క్ల వల్ల టీవీ అయితే కస్టమర్కి వెంటనే ఇచ్చేస్తానని చెప్పాను, గంటలో ఇచ్చేస్తానని చెప్పాను, అందుకని ఎంత స్పీడ్ గా ప్రాపర్ గా మీకు అయితే చెప్పలేకపోయాను. ఈసారి అయితే కంపల్సరీగా మీకు చెప్తాను. చెప్పిన తర్వాత A to Z చేస్తాను. డిస్ప్లే అయితే మార్చడం అయితే ఇది అంత పెద్ద విషయం. టీవీ టు టీవీ సేమ్ డిస్ప్లే మార్చడం అయితే చాలా ఈజీ. కన్వర్ట్ చేయడమే, ఇన్నోలక్స్ నుంచి LGకి కన్వర్ట్ చేయడమే, అలాంటివి కొంచెం రిస్క్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం ఒక్కోసారి అయితే కొన్ని అయితే ఆల్రెడీ కాపులు కూర్చునేటట్టుగా ప్లేస్మెంట్ ఇస్తాడు, దీనికి ఇవ్వలేదు కాబట్టి మనం కట్ చేసి వచ్చింది అంతే. వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియో తెలుసుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్స్ పరంగా అయితే నాకు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ, ఉంటాం మరి.